స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ మోషన్ చాప్టర్లో నేర్చుకున్న ప్రాబ్లమ్స్ అన్నింటికి కాన్సెప్ట్స్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో మీ టెక్స్చువల్ ప్రాబ్లమ్స్లో చిన్న సింపుల్ ప్రాబ్లమ్స్ వాటి గురించి డిస్కస్ చేస్తాను. సో మీకు ఒక ప్రాబ్లం ఏమని అడిగారంటే, ఏ చీతా స్ప్రింట్స్ 100 meters ఇన్ 4 seconds, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ అని అడిగారు. ఏమని అడిగారు? ఏ చీతా స్ప్రింట్స్ SPRINTS స్ప్రింట్స్ 100 meters ఇన్ 4 seconds, వాట్ ఈజ్ ఇట్స్ యావరేజ్ వెలాసిటీ అని అడిగారు. సో దీనికి సొల్యూషన్ చూద్దాం. చూడండి, ఒక చీతా అంటే ఏంటి? చిరుతపులి. ఎప్పుడైనా ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ చేయాలంటే ఏం చేయాలంటే, ప్రాబ్లమ్ని 1-2 సార్లు చదవాలి. చదివి ఇచ్చిన వాటిని నోట్ చేసుకోవాలి. అలాగే కనుక్కోమన్న వాటిని ఐడెంటిఫై చేయాలి. ఇచ్చిన పారామీటర్స్, కనుక్కోమన్న పారామీటర్స్ని రిలేట్ చేసేటటువంటి కాన్సెప్ట్ గుర్తు తెచ్చుకోవాలి. దాని తర్వాత అందులో ఉండే ఫార్ములాని గుర్తు తెచ్చుకోవాలి. ఆ ఫార్ములాని రాసుకొని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అంటే ఇదనమాట. అర్థం చేసుకుంటే చాలా ఈజీ, లేకపోతే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ఏ చీతా స్ప్రింట్స్ 100 meters ఇన్ 4 seconds అని అన్నాడు. సో ఎంత డిస్టెన్స్ స్ప్రింట్ చేయడం అంటే, మనకు షార్ట్ రన్ 100 meters స్ప్రింట్ అని అంటాం అనమాట. వాటి రన్నింగ్ రేస్లో లాగా. ఓకేనా? సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎక్స్తో చూపిస్తాం. ఎంతంట? 100 meters అంట. ఎంత టైం పట్టింది ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి? 4 seconds అంట. మనల్ని ఏమడుగుతున్నారు? యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ డివైడ్ బై టైం టేకన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? డిస్టెన్స్ ట్రావెల్డ్ 100 meters డివైడ్ బై టైం ఎంత? 4. సో 4 25. దేర్ఫోర్ దీని ఆన్సర్ ఎంత అంటే 25. డిస్టెన్స్ని మీటర్స్తో మెజర్ చేస్తాం, టైంని సెకండ్స్తో మెజర్ చేస్తాం. కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద చీతా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 25 meters per second. ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇది ప్రాబ్లం నెంబర్ 1. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ప్రాబ్లం నెంబర్ 2. సో ఈ ప్రాబ్లం 2 చదువుతున్నాను చూడండి. ఫస్ట్, ఏ కార్ స్టాప్డ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 8 meters డ్యూ టు అప్లయింగ్ బ్రేక్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 40 meters per second. సో ఏమైందంట? ఏ కార్ స్టాప్డ్ బై ట్రావెలింగ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ సో గుర్తుపెట్టుకోండి ఒకసారి, మీరు నోట్ చేసుకోండి ప్రాబ్లమ్ని. ఏ కార్ స్టాప్డ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 8 meters డ్యూ టు అప్లయింగ్ బ్రేక్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 40 meters per second. ఫైండ్ ది యాక్సలరేషన్ ఆఫ్ కార్ ఇన్ దట్ పీరియడ్ అని అడిగాడు. ఓకేనా? సో ఏ కార్ స్టాప్డ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్టర్ traveling a distance 8 meters at the speed of 40 meters per second. Find its acceleration అని అడిగారు. చూడండి, ఒక కారు ఏమైంది? పోతూ ఉంది. అదేమైంది? 8 meters ట్రావెల్ చేసిన తర్వాత పోతూ ఉన్నప్పుడు
స్పీడ్ స్టార్టింగ్ స్పీడ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 40 మీటర్స్ పర్ సెకండ్ ఉన్నప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే అది 8 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆగిపోతుందంటే ఫైనల్ వెలాసిటీ అంతా 0. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నారు, యాక్సలరేషన్ని కనుక్కోమంటున్నారు. సో యాక్సలరేషన్ అంటే జనరల్గా మనకేం తెలుసు అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడ్ బై టైం టేకన్ అని చెప్పి తెలుసు. కానీ ఇక్కడ టైం ఇచ్చారా, ఇవ్వలేదు. కాబట్టి ఇటువంటి కేసులో మనము ఏం చేయాలి అనంటే మనకు ఇంకా ఇచ్చింది ఏంటి, యూవిఎస్ఏ. ఈ యూవిఎస్ఏని రిలేట్ చేసే ఈక్వేషన్ ఏమైనా ఉన్నాయా అని గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఏమేమి ఉన్నాయి, ఒకటి v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at అని చెప్పి తెలుసు, దాంట్లో t ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్, అక్కడ కూడా t ఉంది, అది మనకు అవసరం లేదు. మూడోది ఏంటి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో ఇందులో uVas ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ ఉపయోగించి యాక్సలరేషన్ని కనుక్కుందాం. సో మనకి ఇచ్చింది ఏంటంటే ఈక్వేషన్ ఏంటి అంటే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. v అంటే ఎంత, 0 మనకు తెలుస్తుంది. సో 0 స్క్వేర్ మైనస్ u అంటే ఎంత, 40 స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ a ఇంటూ s అంటే ఎంత, 8. సో దీని నుంచి మనం యాక్సలరేషన్ a ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 0లోంచి -40 స్క్వేర్ పోతే -40 స్క్వేర్, దాన్ని నేను -40 స్క్వేర్ అంటే 40 ఇంటూ 40 అని రాస్తా, డివైడెడ్ బై 2 ఇంటూ 8 అలాగే రాసుకుంటా, 2 ఇంటూ 8. సో 8 5 ఏమవుతుంది, 5 అవునా. సో 8 5 40. నెక్స్ట్ 2 ఏమవుతుంది, 20s అవుతుంది, 2 20s, 2 20s అవుతుంది. సో 2 20s అయింది. సో 20 ఇంటూ 5 ఎంత, 100. సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, మైనస్ని మర్చిపోకూడదు, -100. యాక్సలరేషన్కి మనకు ఇక్కడ స్పీడ్ దేంట్లో ఇచ్చారు, మీటర్స్ పర్ సెకండ్లో ఇచ్చారు. సో మనకు ఇక్కడ ఏంటి, యాక్సలరేషన్కి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ a ఈక్వల్ టు -100 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని అంటాం అనమాట. దిస్ ఈజ్ ది అనదర్ ప్రాబ్లం. స్టూడెంట్స్, ఇది నెక్స్ట్ ప్రాబ్లము. ఎ స్టోన్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ఎ వెల్ రీచెస్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ 2 seconds. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ స్టోన్ వైల్ ఇట్ టచెస్ ది సర్ఫేస్ ఆఫ్ వాటర్ అండ్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ ఫ్రమ్ ది టాప్. బ్రాకెట్లో టేక్ g ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్, ఒక బావి యొక్క టాప్ నుంచి ఒక స్టోన్ని డ్రాప్ చేశారు. అది బావిలో ఎక్కడో కదా నీళ్ళు ఉండేది. సో ఆ బావిలో ఉండే నీళ్ళని తాకడానికి 2 seconds టైం పడుతుందంట. మనల్ని ఏమడుతున్నారంటే ఆ స్టోను వాటర్ సర్ఫేస్ని టచ్ చేసేటప్పుడు దానికి ఎంత వెలాసిటీ ఉంటుంది, అలాగే వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ వాటర్ సర్ఫేస్ ఫ్రమ్ ది టాప్ నుంచి ఆ వాటర్ ఎంత డెప్త్లో ఉంది అని అడుగుతున్నారు. సో ఇది ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ మనకు ప్రాబ్లం ఏమని ఇచ్చారు అని అంటే, ఒక స్టోన్ తీసుకున్నారు, అది బావి పైనుంచి వదులుతున్నారు. ఆ బావిలో వాటరు కొంత డెప్త్లో ఉన్నాయి. అది పైనుంచి డ్రాప్ చేశారు. డ్రాప్ చేసినప్పుడు అది సర్ఫేస్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 2 seconds టైం పడుతుంది. 2 seconds టైం పడుతుంది. అయితే మనల్ని ఏమడుతున్నారు, ఈ డెప్త్ ఎంత అని అడుగుతున్నారు. అలాగే మనకు ఇంకా ఏమడుగుతున్నారు అంటే అక్కడ వెలాసిటీ ఎంత, అలాగే డెప్త్ అంటే ఆ స్టోన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, v ఎంత, s ఎంత అని అడుగుతున్నారు. అది ఎలా చేస్తామో చూడండి. ఓకేనా. సో మనకు స్టార్టింగ్లో ఈ స్టోన్ని డ్రాప్ చేశారు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు ఎంత అంటే 0. ఇనిషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే డ్రాప్ చేశారు కాబట్టి. ఫైనల్గా v వాల్యూ ఎంత అనేది కావాలి.
ఇది డ్రాప్ చేశారు, ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ యాక్సలరేషన్ ఏ వాల్యూ ఈక్వల్ టు జీ, దాని వాల్యూ ఎంత తీసుకోమన్నారంటే 10 m/s² తీసుకోమన్నారు. మనకు జనరల్గా ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో v ఈక్వల్ టు జీటీ అని చెప్పి తెలుసు. టైం కూడా ఇచ్చారు, ఎంత టైం పడుతుంది, 2 seconds పడుతుంది అనమాట. సో ఇప్పుడు v ఈక్వల్ టు జీటీ, g అంటే 10, టైం అంటే 2, సో 2 10s 20, వెలాసిటీ కాబట్టి 20 m/s. సో ఇది మనకు ఎంత వెలాసిటీ వస్తుంది అనేది. అలాగే డెప్త్ ఎంత అనంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ s ఈజ్ ఈక్వల్ టు ½ GT², ut ప్లస్ ½ AT²లో u అంటే 0 కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో s ఈజ్ ఈక్వల్ టు ½ GT². సో ½ g అంటే 10, టైం t అంటే 2². సో ఒక 2 ఈ డినామినేటర్లో ఉండే 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 10s 20 పోతే ఆన్సర్ వచ్చేసి 20 meters. ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా, చిన్న ఎంట్రన్స్ ఏదైనా స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఇటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఇలా ఫిజిక్స్ కాన్సెప్ట్స్ మీద అడుగుతారు. సో మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే అబిలిటీని పెంచుకోవాలి. ఓకే, సో the students regarding the motion chapter. In the next video I'll start the next lesson, laws of motion. Thank you.